హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోచు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం రసగుల్లా. సగ్గుబియ్యంతో రసగుల్లా ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా స్వీట్స్ని పాయసాలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు బెల్లాన్ని కానీ చక్కెరను కానీ వేస్తూ ఉంటాం. అలా కాకుండా తేనె వేసి ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? అయితే ఇలా హెల్దీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరింకెందుకు ఆలస్యం, టేస్టీ సగ్గుబియ్యం రసగుల్లాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్ను తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేయండి. సగ్గుబియ్యం నేను మీడియం సైజ్గా ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు చిన్న సైజ్గా ఉన్న సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న సగ్గుబియ్యంలోనికి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని మళ్ళీ 1 కప్పు వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి 1 నుంచి 2 గంటల వరకు పక్కన పెట్టండి. సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానాయి అని తెలుసుకోవడానికి సగ్గుబియ్యంలో మనం ముందుగా వేసిన వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా మెత్తగా అయిపోతాయి. ఇలా అయితే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానినట్టు. తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని ఇలా నానబెట్టి తీసుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం వేసేయండి. ఇలా సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ద్వారా సగ్గుబియ్యం మొత్తం పిండి ముద్దలా దగ్గరగా అవుతుంది. ఇలా గట్టిగా కలిపి మిశ్రమాన్ని రెడీ చేసుకుంటేనే రసగుల్లాని ప్రిపేర్ చేస్తున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా సగ్గుబియ్యం మొత్తం చక్కగా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయిన పిండి మిశ్రమంలోనికి స్వీట్నెస్ కోసం 1 స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకోండి. తేనె అనేది మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా తేనె వేసిన తర్వాత మరొకసారి సగ్గుబియ్యం మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకొని చేతులను ఒకసారి శుభ్రంగా కడిగి కొద్దిగా సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న సగ్గుబియ్యం మిశ్రమం మొత్తాన్ని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసేయండి. ఇలా చిన్న చిన్న లడ్డూల్లా సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టండి. అందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోయండి. మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 లీటర్ వరకు పాలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా పాలన్నీ బౌల్లోకి పోసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను 1 పొంగు వచ్చేంత వరకు వేడి చేయండి. పాలు ఇలా చక్కగా హీట్ అయి 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు మరగనివ్వండి. పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి మరొక 2 నిమిషాలు మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసలిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం బాల్స్ని ఒక్కొక్కటిగా వేడి పాలల్లోనికి వేసేయండి. ఇలా సగ్గుబియ్యం బాల్స్ని మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించండి. సగ్గుబియ్యం చక్కగా నానాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి సగ్గుబియ్యం అడుగు పట్టకుండా కలుపుతూ 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. సగ్గుబియ్యం బాల్స్ అన్నీ చక్కగా ఉడికిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి స్వీట్నెస్కి తగినట్టుగా చక్కెరను కానీ బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు.
నేను హెల్తీగా ప్రిపేర్ చేయడానికి తేనె వేసి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పావు కప్పు వరకు తేనెను తీసుకొని ఇలా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని పాలు కలిసేలా బాగా కలపండి. తేనె క్వాంటిటీ మీరు తినే స్వీట్ని బట్టి కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు. తేనె వేసిన తర్వాత ఎక్కువగా పాలను మరిగించాల్సిన అవసరం లేదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం రసగుల్లా రెడీ. ఇలా రెడీ అయిన రసగుల్లాలను కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకొని సన్నగా చాప్ చేసిన మీ దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిన రసగుల్లాలను ఇలానే సర్వ్ చేసుకోకుండా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా టేస్టీగా సగ్గుబియ్యంతో రసగుల్లాలను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సగ్గుబియ్యం రసగుల్లాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.